హాయ్ అండి, వంకాయస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మీకు ట్రెడిషనల్ రొట్టె చేసి చూపించబోతున్నానండి. ఈ లోపల మీరు వంకాయస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే పక్కనే ఉన్న గంట కొట్టండి. ఇది ట్రెడిషనల్ రొట్టె అన్నాను కదండి, మనం తపేళ రొట్టె అంటాం అనమాట మేము. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో మనం సరిపడా బియ్యపిండి తీసుకొని అందులో ఉప్పు, జీలకర్ర, నానబెట్టిన శనగపిండి, అలాగే కొబ్బరి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా పచ్చి కొబ్బరేనండి, ఎండి కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి తురిమి వేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మనం బాగా వేడి నీళ్లు పోసి వేడి నీళ్ళతోనే మనం ముద్దగా కలపాలి. ఇలా కలిపినటువంటి ముద్దని ఇత్తడి గిన్నెలో కొద్దిగా నూనె వేసి ఆ నూనెలో ఈ ఒక ముద్ద పెట్టుకొని ఇలాగ గిన్నెకి రొట్టె పల్చగా పలుచుకోవాలన్నమాట. అలా నొక్కుకోవాలి. ఆ తర్వాత మనం దానికి చిన్న చిన్న కన్నాల్లాగా పెట్టి కొద్దిగా నూనె వేసి ఆ కన్నాళ్ళలో మూత పెట్టి 5 to 10 minutes వరకు ఉడికించాలండి. మధ్యలో ఒకసారి చూసుకోవాలి, ఇటు సైడ్ అయినా ఉడకపోతే మనం గిన్నెన అలాగ కొంచెం క్రాస్గా తిప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇదిగోండి ఇలాగ చూడండి, ఎర్రగా బాగా కాలుతుంది అనమాట. ఇలా కాలినటువంటి రొట్టెని మనము అసలు దీంట్లో ఏ చట్నీలు ఏమీ అక్కర్లేదండి. మనం ఉట్టిగా తినొచ్చు. లేదు అనుకుంటే కొత్త ఆవకాయతో తింటే మాత్రం భలే టేస్టీగా ఉంటుందండి ఈ రొట్టె. ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఈ రొట్టెని ట్రై చేయండి. ఇత్తడి గిన్నెలో అయితే ఏంటంటే మాడకుండా గోల్డెన్ కలర్లో వస్తుంది. సిల్వర్ గిన్నెతో కూడా చేయొచ్చు, కాకపోతే దాంట్లో కొంచెం టేస్టును కొంచెం కాలడంలో కూడా కొద్దిగా తేడా ఉంటుంది. అంతేగాని ఇలా సేమ్ ఇలాగే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ రొట్టెని ట్రై చేయండి.